ముఖ్యమంత్రి పీఠమెక్కిన రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ ను హింసించమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ పాలనను గాలి కొదిలి ఢిల్లీ యాత్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. వాస్తవాలు లేకుండా వండి వార్చిన రిపోర్టే కాళేశ్వరం రిపోర్ట్ అని కామెంట్ చేశారు. ప్రభుత్వం నుంచి ఏ పనులు చేపట్టినా బిల్లు పాస్ కావాలంటే మంత్రులకు 10 నుంచి 12% కమిషన్లు ముట్ట చెప్పాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కొబ్బరికాయ కొట్టిండా? ఏ కేబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ డిపిఆర్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ సిడబ్ల్యూసి కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ చేసినావు అని అడుగుతున్నా. ఇది నేను నోటి మాట చెప్తలేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే సమాధానం 11/9/2024 లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు ప్లీజ్ ప్రొవైడ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్న రిప్లై డిపిఆర్ అండర్ ప్రిపరేషన్. ఎప్పుడు కొట్టిండు రేవంత్ రెడ్డి కొబ్బరికాయ? ఫిబ్రవరి 2024లో కొట్టిండు. నాకు రిప్లై ఎప్పుడు వచ్చింది? 9th month 2024లో వచ్చింది. అంటే డిపిఆర్ లేకుండానే కొబ్బరికాయ కొట్టిండు, పనులు స్టార్ట్ చేసిండు. ప్లీజ్ ప్రొవైడ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండర్ ప్రాసెస్. అంటే సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు, డిపిఆర్ లేదు. మరి ఇవాళ దాన్ని పనులు ప్రారంభించారు, బిల్లులు చెల్లించారు. ఇప్పుడు ఎవరిని వేయాలి లోపల? కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఉన్నాయి. నువ్వు ఏ అనుమతులు లేకుండా, డిపిఆర్ లేకుండా, సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా నువ్వు ఎట్లా కడతావు ఈ ప్రాజెక్ట్ అని అడుగుతున్నా. అంటే మాట్లాడు ఈజీ, దీనికి సమాధానం చెప్పండి. మరి ఇప్పుడు ఉంటే చూపి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే నువ్వు 4350 కోట్లతో స్టార్ట్ చేసినావో దానికి సిడబ్ల్యూసి అనుమతి ఉందా? దానికి నీటి కేటాయింపులు ఉన్నాయా? దానికి డిపిఆర్ ఉందా? దానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క అనుమతి ఉందా? ఏ అనుమతి లేకుండా కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు? పనులు ఎట్లా స్టార్ట్ చేసినావు? బిల్లు మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం. కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించాడు కేసీఆర్ గారు. ఈ నివేదిక అమరావతిలో అవినీతికి అంతే లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ప్రాంతంలో కడుతున్న కట్టడాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు 4000 పెడితే 5 స్టార్ సదుపాయాలు వస్తాయని, కానీ 10,000 రూపాయలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. 10% కాంట్రాక్ట్ ఇచ్చి 8% కమిషన్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అమరావతిలోనే కాదని అన్ని రంగాల్లో కమిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మట్టి గ్రావెల్ మైనింగ్ కంపెనీలు పెట్టాలన్నా కూటమి నాయకులకు కమిషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. ఈ అవినీతికి పోలీసులు సైతం సహకరిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో, ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తూ ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులేనే చెప్పాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా, పిటిషన్ వేయకపోతే, న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే
ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. ముట్టుకుంటే మసైపోతావంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే అంటూ కేటీఆర్ హెచ్చరించారు. 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి మహా పాపాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఉరివేస్తే మహానగరంలోని 1,20,00,000 మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని క్షమించరని తెలిపారు. మేము ఒక 6-7 విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పాం. అందులో మొట్టమొదటిది, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా లాంటి దేశాలు కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఇంకా చాలా దేశాలు ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు, ప్రజల్లో ఉన్న విశ్వాసలేమి, నమ్మకం లేనితనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్ కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. మేము ఎన్నికల కమిషన్ ని కోరింది ఏమంటే, మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, 140 కోట్ల జనాభా కలిగిన దేశం, మరి దాదాపు 100 కోట్ల ఓటర్లు కలిగిన దేశం. మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది, నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికి చేటు. కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ని కోరాం. ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి. నవంబర్ లో జరగాల్సి ఉన్న బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి. ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్ తోనే నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయాన్ని చెప్పాం. అదంతా గ్యాస్, అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమీ లేదు. 655 పేజీల నివేదికను 60 పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమైపోయింది. అంటే 600 పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి, 60 పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెండోది నాకు తెలియక అడుగుతా ఉన్నా, రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం, అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు, తెల్లారే వరకే ఈయన పాపాల భైరవుడు ఆన పాపాల భైరవుడు అని అడ్డమైన రోత వార్తలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా నగరంలో పాటు ఇతర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసిన వాతావరణ శాఖ రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావం పెరిగితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాలోని ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ ఒక మోస్తరు నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది. అంటే చాలా మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది. ఈ థండర్ స్టార్మ్స్ కూడా పడే అవకాశం ఉంది. దీంట్లోని గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే పలు చోట్ల అంటే అనేక చోట్ల పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది.
తాము 72 గంటల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం 4 రోజుల పాటు దీక్షను వాయిదా వేయాలని హైకోర్టుకు సూచించిందని తెలంగాణ జాగృతి క్రమశిక్షణ గల సంస్థ అని కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ నిరాహార దీక్షను విరమిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ టైంపాస్ ధర్నాలు చేస్తున్నదని వాటితో సాధించేది ఏమీ లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ ను తొక్కిపెట్టిన గవర్నర్ పై సుప్రీంకోర్టులో కేసు వేయాలన్నారు. ఢిల్లీలో టైంపాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరని హెచ్చరించారు. పాస్ అయి బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే, ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమైతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు, ముస్లింస్ కి సపరేట్ గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటది బాధ్యత. ఈ 42%లో ముస్లింస్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ 42%లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం. వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు కూడా విపరీతంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వానాకాలంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డెంగ్యూ అనుమానిత లక్షణాలతో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఈదుపల్లి గ్రామంలో డెంగ్యూ అనుమానిత లక్షణాలతో తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి అనే దంపతులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి డెంగ్యూపై అవగాహన చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు కూడా విపరీతంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వానాకాలంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డెంగ్యూ అనుమానిత లక్షణాలతో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఈదుపల్లి గ్రామంలో డెంగ్యూ అనుమానిత లక్షణాలతో తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి అనే దంపతులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి డెంగ్యూపై అవగాహన చర్యలు చేపట్టారు. తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం వరకు ప్రొడ్యూసర్ల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ రోజు తాజాగా 2 గంటల పాటు గిల్డ్ నిర్మాతల సమావేశం కొనసాగింది. ఈ చర్చల అనంతరం ఫిలిం ఎంప్లాయీస్ డిమాండ్ల మేరకు వేతనాలు పెంచే ప్రసక్తి లేదని గిల్డ్ నిర్మాతలు తేల్చి చెప్పారు. అలాగే తమ సినిమాల షూటింగ్లు కొనసాగిస్తామని, షూటింగ్లకు ఎవరూ అడ్డు రావద్దని, ఎవరైనా మా షూటింగ్ కు వచ్చే కార్మికులను అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గిల్డ్ నిర్మాతలు హెచ్చరించారు.
జనాలు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో ఎమ్మెల్యే నజీర్ ఓ మహిళతో వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించినట్లు కనిపించింది. తన ఫోన్ ఎవరో దుండగులు ఫోన్ ను హ్యాక్ చేసి రైల్లో వెళ్లేటప్పుడు తీసుకున్న వీడియోను మార్ఫ్ చేశారని ఆమె ఆరోపించారు. ఆ వీడియోలో తాను ఎమ్మెల్యే నజీర్ అన్నతో మాట్లాడుతున్నట్లు డిప్ ఫేక్ వీడియోను చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడుపల్లి వాణి ఫిర్యాదు చేశారు. నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉంటూ మహిళల ప్రాణ రక్షణ, మాన రక్షణ, ధన రక్షణ ఖచ్చితంగా నువ్వు చేయాలి. అది తప్ప నువ్వు అన్నీ మాట్లాడుతుంటావు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒక మాట మాట్లాడతావు, మానవీయత లేదా, మానవీయత ఉందా అని అడుగుతారు కదా. నీకు అసలు మానవీయత ఉందా తల్లి? ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలే, టీడీపీ ఎమ్మెల్యేలే మహిళల పైన ఇట్లా అసభ్యంగా ప్రవర్తన చేస్తున్నారు కదా. అసలు దాని గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడడం లేదు? ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా లేదు, ఎక్కడ కూడా ఒక ఖండన లేదు. అంటే మీ పార్టీ వాళ్ళు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా మహిళల పైన ఇట్లా దౌర్జన్యము, దోపిడీ కానీ అగాత్యాలు, అత్యాచారం చేస్తే అది టిక్కు కొడుతున్నావు. అదే వేరే వాళ్ళు చేస్తే నువ్వు ఫోర్ ఫ్రంట్ లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు, కేవలం విమర్శం చేయాలనే ఒక కారణంతో ఈ రోజు నువ్వు విమర్శన చేసేది ఒక పని కట్టుకుని చేస్తున్నావు కదా అనిత గారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు నజీర్ గారు ఎవరైతే నిన్న ఇంత మిస్బిహేవ్ చేశాడో వాళ్ళని వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే యావత్ మహిళా లోక కూడా ఈ రోజు ఖండిస్తున్నారు, అందరూ కూడా మండిపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు ప్రతి ఒక్క దానిలో కూడా రిజర్వేషన్ పెట్టి, ప్రవేశం పెట్టి నడిపించిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్, దళితకు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ అనిత గారికి ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీకు ఆ పోస్ట్ వచ్చింది, ఆ పోర్ట్ఫోలియో వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటించినారో దాన్ని మీరు కాపీ కొట్టడం తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్లి నువ్వు కూడా హోమ్ మినిస్టర్ అయినావు అని మేము నిజంగా చెప్పుకుంటున్నాము. ఏపీలో ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఈ శ్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. నేడు అందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది.
ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం.